హరే కృష్ణ. ఇప్పుడే కేసీఆర్ గారి మీటింగ్ విన్నామండి. చాలా గొప్పగా, చాలా కంట్రోల్డ్గా మాట్లాడారు. ఎక్కడ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. అంతా బాగుంది. ఆయన జస్ట్ అడ్రస్ చేసింది 1 అవర్ అండి. ఆ 1 అవర్ కోసము ఎన్ని రోజులు మట్టి, ఎంత యంత్రాంగము, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఇదే ఖర్చుని దీన్ని మేము కొన్నాళ్ళ పాటు పోస్ట్పోన్ చేస్తున్నాము. మా రజతోత్సవాల్ని మేము వేరే డేట్కి మార్చుకుంటున్నాం. ప్రస్తుతం ఇండియా పరిస్థితే కొంచెం ఆగమ్య గోచరంగా ఉంది కాబట్టి ఫండ్స్ని మేము డిఫెన్స్ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే ఎంత బాగుండేది. అది చేయలేదు. ఒకటి. రెండోది, ఆ అసెంబ్లీకి రమ్మని కాంగ్రెస్ గవర్నమెంట్ పిలుస్తుంటే ఇంక్లూడింగ్ స్పీకర్ ఫోన్ చేసి కూడా పిలిచారండి. ఆ బచ్చగాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి అంటున్నాడు. ఇప్పుడు మరి ఆ బచ్చగాళ్ళ దగ్గర నుంచి మీరు జీతం ఎందుకు తీసుకుంటున్నారు? ఎమ్మెల్యేగా మీకు రావాల్సిన జీతం మీ అకౌంట్లోకి పడిపోతుంది కదా. మరి ఆ బచ్చగాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అది కూడా సరెండర్ చేసేయండి. అసలు మీకు ఎమ్మెల్యే పొజిషనే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆ బచ్చగాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడను అన్నప్పుడు ఇప్పటికీ ఓన్లీ 2 అకేషన్స్లో మీరు అసెంబ్లీకి వెళ్ళారు. ఏం మాట్లాడారు? బయటకు వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. మొత్తం ఎవరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే సంబంధాలు ఉండవు. మీకు అసలు ఎమ్మెల్యేగా మీకు మంత్లీ మీ శాలరీ తీసుకునే రైట్ ఉందా? మీరు కూడా లాయరే కదా. రాజ్యాంగం ఏం చెప్తుందో నేను చెప్పక్కర్లేదు. ఒకసారి రాజ్యాంగాన్ని రెఫర్ చేసుకోండి. మీరు నిజంగా ఇఫ్ యు ఆర్ ఏ లా అబైడింగ్ సిటిజన్, మీరు ఇప్పటిదాకా ఎన్ని సెషన్స్ అటెండ్ అయ్యారు, ఎంత మీకు రావాలి మీకే తెలుసు, మీ ఆడిటర్స్కి తెలుసు. బ్యాలెన్స్ అమౌంట్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి, లేదా నేను వాలంటరీగా డిఫెన్స్ సెక్టార్కి ఇచ్చేస్తున్నాను అని చెప్పి మీ హుందాతనాన్ని నిలబెట్టుకోండి. ఇక్కడ మీరు, అక్కడ జగన్. ఏందండి డ్రామా? అంటే మీకు పవర్ పోతే ఇంకా రారు, పవర్ వచ్చేదాకా జనాల మీద పడతారు. ఈరోజు ఎంత ట్రాఫిక్ జామ్ అయింది వరంగల్కి రావడానికి. హైదరాబాద్ టు వరంగల్ ఆల్మోస్ట్ జామ్ అయిపోయింది కదా. ఎందుకు వచ్చిన జనాల్ని ఇబ్బంది పడుతున్నారు. జనాల్ని మొబిలైజ్ చేయడానికి మీరు ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు. సేమ్ ఆంధ్రాలో జరుగుతుంది. నేను రాను, నాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప నేను రాను అంటున్నాడు. ఒకసారి కట్ చేసేస్తే బాగుంటుంది. మొత్తం కట్ చేసేయాలి. సెక్యూరిటీ కట్ చేయాలి. జెడ్ కేటగిరీ సెక్యూరిటీలు అవసరమా? ఇంట్లో కూర్చునే వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకండి? కామన్ మ్యాన్తో మమేకం అవ్వని వాళ్ళు మీకు సెక్యూరిటీలు అవసరం లేదు. 100% ఇక్కడ మీరు, అక్కడ జగన్, మీ ఇద్దరికి ఎలాంటి హక్కు లేదు జీతం తీసుకోవడానికి. ఆత్మవంచన చేసుకుంటున్నారు మీరు. మీ గుండెల మీద చెయ్యేసి నేను రైట్ రాయల్గా తీసుకుంటున్నాను చెప్పగలరా? టేక్ ఏ ఛాలెంజ్. హరే కృష్ణ.